పోసాని విచారణ ఇంకా కొనసాగుతోంది. పోసానిని 5 గంటలుగా ప్రశ్నిస్తున్నారు. అయితే విచారణకు పోసాని సహకరించడం లేదంటున్నారు పోలీసులు. ఇక కాసేపట్లో పోసానిని కోర్టులో హాజరుపరచనున్నారు. పోసాని ఇంట్రాగేషన్ కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, సుమిత్ర ఓల్వార్పల్లి పోలీస్ స్టేషన్లో పోసాన్ని ఎంక్వైరీ చేస్తున్నారు, విచారిస్తున్నారు. 12 గంటలకు ఇక్కడ ఓల్వార్పల్లి పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చిన పోలీసులు అప్పటి నుంచి కూడా విచారిస్తున్నారు. ఇప్పుడు 5 గంటల పాటు విచారించారు. 5 గంటల్లో కూడా పెద్ద సహకరించలేదని తెలుస్తుంది. ప్రధానంగా అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు, ఇక్కడ స్థానికంగా సిఐ వెంకటేశ్వర్లు వీళ్ళు విచారిస్తున్నారు. ఇప్పటికి 5 గంటలు విచారించారు. అయితే ఏమాత్రం సహకరించాలని తెలుస్తుంది. వాళ్ళ దగ్గర ఉన్న ఎవిడెన్స్ ఆ రోజు ఇప్పుడు ఎవరైతే స్థానిక నేత మణి ఉన్నాడో అతని ఫిర్యాదు మేరకు ఇక్కడ కేసు నమోదు చేయడం జరిగింది. ఆ రోజు అన్ని కూడా ఈ మనీ ఇచ్చిన ఎవిడెన్స్తో సహా పోలీసులు కూడా అన్ని ఎవిడెన్స్ చేశారు. ఆ రోజు ఎవరైతే టార్గెట్ చేసి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసి పవన్ కళ్యాణ్ ఫ్యామిలీని అందరినీ కూడా టార్గెట్ చేసి సంబోధన వ్యాఖ్యలు మొత్తం అసలు చాలా అసహ్యంగా మాట్లాడాడని చెప్పి ఆ పదజాలం కూడా అసలు బాగలేదని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీంతో మొత్తం ఎవిడెన్స్ కూడా అంటే ఆ యూట్యూబ్లో ఎవిడెన్స్ కూడా ఇవ్వడం జరిగింది. అతను ఆ రోజు ఏమైతే మాట్లాడాడో, ఏమైతే బూతులు తిట్టాడో, నోరు పారేసుకుని భారీ స్థాయిలో మాట్లాడినాడో అవన్నీ కూడా యూట్యూబ్లో ఎన్ని ఎవిడెన్స్ మీడియాతో మాట్లాడి కూడా అతనికి ఫిర్యాదు ఇవ్వనుంది. అలాగే పోలీసులు కూడా రిపోర్ట్ చేశారు. అలా మెడికల్ రిపోర్ట్ కూడా ఇక్కడికి వచ్చి డాక్టర్ పూర్తి చేశాడు. ఆయన ఆరోగ్యంగా ఉన్నట్లే నిర్ధారించారు. ఆయన ఆరోగ్యంగా ఉన్నట్లే నిర్ధారించాకే మెడికల్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాతనే ఎంక్వైరీ మొదలుపెట్టారు. డాక్టర్ వెళ్ళిన తర్వాత 5 గంటల పాటు ఎంక్వైరీ చేశారు. కానీ అయితే చెప్పుకోదగ్గరికి అతను పూర్తిగా సహకరించలేదు. ఆ రోజు మీ దగ్గర ఉన్న ఎవిడెన్స్ మాత్రమే ఉన్నాయి కదా, నేను చెప్పేది ఏముంది అనే విధంగా ఎదురు క్వశ్చన్లు వేయడము, అలాంటి ఇట్లాగే ఏదైనా అడిగినప్పుడు దాటి వేయడము, అట్లా మౌనంగా కొన్ని ప్రశ్నలకు అట్లా ఉండడం తప్ప పెద్దగా సహకరించలేదనేది మనకి పోలీసు అధికారులు కూడా తెలుస్తోంది. అయితే ఏదేమైనా కూడా ఇప్పుడు కొద్దిసేపట్లో 10 నిమిషాల్లో ముగుస్తుంది విచారణ. ఇప్పుడే ఇక రైల్వే కోడూరు జడ్జి ఎదుట రైల్వే కోడూరు మేజిస్ట్రేట్ ఎదురు హాజరుపరచనున్నారు. మొత్తం అక్కడ ఇప్పటికే ప్రభుత్వ అడ్వకేట్స్ కూడా ఎస్పీ గారు ఇక్కడ పిలవడం జరిగింది. ఇక్కడ ప్రభుత్వ న్యాయవాదులు ఉన్నారు. అలాగే రైల్వే కోడూరు కోర్టులో కూడా పల్లువాళ్ళ సుధాకర్ సీనియర్ న్యాయవాది ఉన్నాడు. వీళ్ళంతా వైసీపీకి చెందిన న్యాయవాదులు, అందరూ సిద్ధంగా ఉన్నారు. మరి కాసేపట్లో ఇతన్ని తీసుకెళ్లి పోసానని రైల్వే కోర్టులో సబ్మిట్ చేయగానే వాదనలు జరుగుతాయి. వాదనలు అయిపోయిన తర్వాత మేజిస్ట్రేట్ రిమాండ్ ఇవ్వగానే ఇక్కడ రిమాండ్ 14 రిమాండ్ ఇవ్వగానే ఇక్కడ సబ్ జైల్స్ కాబట్టి చిన్నవి లేకుండా కడప సెంట్రల్ జైలుకు తరలించే అవకాశాలు ఉన్నాయి. మొత్తం ఓవరాల్గా తీసుకుంటే ఈరోజు మధ్యాహ్నం 12 నుంచి ఇప్పటి వరకు విచారించిన పెద్ద చెప్పుకోదగ్గట్టు విషయాలు అయితే ఏం లేదు. ఎందుకంటే 5 గంటలు విచారించినా పెద్ద సహకరించాలని తెలుస్తుంది. ఇంక ఇప్పుడు పూర్తి స్టాప్ చేసి మరో 10 నిమిషాలు అంతే జస్ట్ రైల్వే కోర్టు మేజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తారు. ఆ తర్వాత రిమాండ్ ఈ న్యాయవాదులు వాదనల తర్వాత రిమాండ్ చెప్పిన తర్వాత కడప జనరల్ జైలుకు తరలిస్తారు. సుమిత్ర, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. పోసాని గారు ఏమని చెప్తారా?